తిరుపతిలో దళిత యువకుడు పవన్ పై జరిగిన దాడి వెనుక వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అవినయ్ రెడ్డి హస్తం ఉందని సాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. పవన్ను బెదిరించి వీడియో చేయించారని విమర్శించారు. భూమన ప్రధాన అనుచరుడు ఉదయ్ వంశీనే పవన్ను కిడ్నాప్ చేశాడని అన్నారు. కిడ్నాపర్లకు ఉదయ్ వంశీకి మధ్య జరిగినటువంటి ఫోన్పే ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తే అసలు నిజం బయటపడుతుందని రవినాయుడు తెలిపారు. తిరుపతిలో దళిత యువకుడు పవన్ని ఎంత దారుణంగా కొట్టారో మనం అందరం చూసాం. ఇది ప్రజాస్వామ్యానికే నిజంగానే బాధేస్తుంది. మేము అధికారంలో ఉన్నాం, ఇలాంటివి జరగకూడదని, జరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అయితే దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి కరుణాకర్ రెడ్డి కుమారుడు అవినయ్ రెడ్డి ముఖ్య అనుచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఎవరైతే దీనికి కారకులయ్యారు. దాని తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అవినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు అత్యంత సన్నిహితుడు యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, అతను వీళ్ళని కిడ్నాప్ చేయండి, అతను నోరు నొక్కేయండి, అతనితో కరుణాకర్ రెడ్డి కుమారుడికి సంబంధం లేదు, ఇది అనిల్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పించాలని దానికి సంబంధించే విధంగా డబ్బులు కూడా పంపించిన ఆధారాలతో కూడా ఇప్పుడు దొరికాయి. ఇది పూర్తిగా నిన్నటి వరకు వైసీపీ అఫిషియల్ మీడియా, సోషల్ మీడియా, లేకపోతే వైసీపీ నాయకులు దానికి సంబంధం లేదని మాట్లాడిన వీళ్ళందరూ ఈరోజు ఆధారాలతో కూడా ఫోన్పే ద్వారా నిధులు పంపించారు కిడ్నాపర్లకి. ఇది పూర్తి స్థాయిలో ఆధారాలు ఇప్పటికే పోలీసులకు లభ్యమై ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి కుమార్ ఈరోజు కాదు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉన్మాద చర్యలకే పాల్పడ్డారు. మేము అధికారంలోకి వచ్చాం, కూటమి అధికారంలోకి వచ్చింది, ఇలాంటివి ఉపేక్షించే ప్రసక్తే లేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, ఇలాంటి ఉన్మాదుల్ని కఠినంగా శిక్షిస్తాం, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే మేము ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇలాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. కరుణాకర్ రెడ్డి కుమారుని మీద కేసు బుక్ చేసి హత్యాయత్నం కేసు, SC/ST కేసు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ ముందుందని కూడా ఎస్పీ గారికి తెలపడం జరిగింది. మేము కూడా ప్రభుత్వం తరఫున దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ దళిత యువకుడికి న్యాయం జరగాలి. అదేవిధంగా దీంట్లో భాగస్వాములు అయినా ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి అంచలు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. బాధేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎంత నిర్దాక్షిణంగా కొట్టారని, ఎంత ఆ ఒళ్ళు చూస్తుంటే మళ్ళీ కొట్టి అతనితోనే మాకు సంబంధం లేదు అన్నిట్టు చెప్పించే ప్రయత్నం చేశారంటే వీళ్ళ యొక్క పోకడలు ఎలా ఉన్నాయో, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, వీళ్ళ ఉన్మాద చర్యలు ఎలా ఉన్నాయో దానికే కదా వీళ్ళని ఓడించి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు ప్రజలు అధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని, ప్రజలు మా దగ్గర ఏదైతే కోరుకున్నారో దాన్ని నెరవేర్స్తాం. అది కరుణాకర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.